शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओम अंदरिकू शुभोदयं। దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అద్భుతమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నమస్కారాలు. మా అమ్మ నాన్నకి కూడా నా ప్రణామాలు. ఈ తత్వబోధాన్ని గ్రంథాన్ని రచించిన ఆదిశంకరాచార్యులను స్మరిస్తూ శాంతి మంత్ర పఠన చేస్తూ ఈరోజు కార్యక్రమం మొదలు పెడతాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటిలో గురుగారు సాధన చతుష్టయ సంపన్న ఎవరున్నారో వాళ్ళకి ఈ తత్వబోధ లేదా వేరే ఉపనిషత్తు చదివే అర్హత ఉంది అన్నారు. సాధన చతుష్టయ సంపన్న అంటే ఏంటి అని అడిగినప్పుడు వివేక, వైరాగ్య, శమాధి షట్క సంపత్తు, ముముక్షుత్వ అంటే మోక్ష కావాలి అని తీవ్రమైన కోరిక. ఇవి 4 గుణాలు ఉన్నాయి అంటే సర్టిఫికేట్ ఇస్తారు. దేనికి సర్టిఫికేటు? ఇంకా ముందు క్లాస్కు వెళ్ళొచ్చు. ఏ క్లాసు? తత్వబోధ నేర్చుకునే క్లాసు. అందరికీ తత్వబోధ అర్థం అవ్వదు. దానికి అర్హతలు కావాలి. ఆ అర్హతలు మనలో ఉన్నాయా లేవా చూసుకోవాలి. మనము వివేక, వైరాగ్య వంటి ఏంటి అని మనం తెలుసుకున్నాము. లేదు అంటే అర్హత నాకు లేదు అని మనకు అనిపిస్తే దాన్ని ఎలా మనం డెవలప్ చేసుకోవాలి అని తెలుసుకొని దాన్ని చేయాల్సి వస్తుంది. మనము ఆ గుణాలని మనము డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ అర్హతలు ఉంటే తత్వ వివేక గురించి తెలుస్తుంది అన్నారు. అప్పుడు తత్వ వివేక అంటే ఏంటి అని అడిగితే ఆత్మ అనేది మాత్రమే సత్యం, ఇంకా మిగతా అన్ని మిథ్య లేదా అనాత్మ అన్నారు. అప్పుడు ఆత్మ అంటే ఏంటి అని అడిగినప్పుడు 3 శరీరాల కింద వేరేగా ఉంటుంది, పంచకోశాలున్నాయి దాని కింద సపరేట్గా భిన్నంగా ఉంటుంది, 3 అవస్థలకి సాక్షిగా ఏది ఉందో దానికి ఆత్మ అని పేరు. ఇది సచ్చిదానంద స్వరూప అని అన్నారు. 3 శరీరాలా? ఇవి ఏంటి? మనకేమో ఒక్క శరీరం మాత్రమే కనపడుతుంది కదా. అయితే శిష్యుడికి కూడా అదే సంశయం వచ్చింది. ఆహా, ఇది ఏంటి 3 శరీరాలు ఎక్కడ ఉన్నాయి అని అడిగితే స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీరాన్ని 3 శరీరాలు ఉన్నాయి అన్నారు. అప్పుడు స్థూల శరీరం అంటే ఏంటి? దీనికి వివరణ మనం చూసాము. పంచభూతాల నుండి వచ్చింది ఈ స్థూల శరీరం. దీని గురించి మంచి వివరణ తర్వాత కూడా మనకు సృష్టి అంటే ఈ ప్రపంచం ఎలా సృష్టి అయింది, మన దేహం ఎలా సృష్టి అయింది, ఒక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ఎలా సృష్టి అయింది అని వివరణ తర్వాత మనకు వస్తుంది ఇదే తత్వబోధలో. అదే పంచీకృత అంటే ఏంటి అని అవి అన్ని మనము తర్వాత చూద్దాం. పంచభూతై కృతం, పంచభూతాలు ఉంటాయి. ఆ తర్వాత సత్కర్మజన్య
మనం చేసిన ఎన్నో జన్మలు ఎత్తాము, అందులో చేసిన ఏమేం కర్మాలు ఉన్నాయో అవన్నీ దాన్ని పట్టి మనకు ఈ జన్మం లభిస్తుంది. తరువాత సుఖ దుఃఖ అన్ని భోగించడానికి ఒక స్థానం మాత్రమే, ఒక ప్లేస్, ఒక జాగ మాత్రమే అది అని అన్నారు. తర్వాత 6 వికారాలు ఉంటాయి. అలాంటి దీనికి శరీరానికి పేరు స్థూల శరీర. అంటే మనకు ఏది కనపడుతుందో దానికి పేరు స్థూల శరీరం. తర్వాత సూక్ష్మ శరీర అంటే అది కూడా పంచభూతాలే ఉన్నాయి అందులో కూడా, కానీ సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఇందులో 17 అంశాలు ఉంటాయి. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పొచ్చు, ఒక టూల్ కిట్. ఈ స్థూల శరీర పని చేయాలంటే లోపల ఒక ఇన్స్ట్రుమెంట్ కిట్ ఉండాలి. ఏమేమి ఉన్నాయి ఆ కిట్లో? 17 అంశాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచవాయు, మనస్సు, బుద్ధి అనే 17 అంశాలు ఇందులో ఉన్నాయి అన్నారు. ఇది సూక్ష్మ శరీరం. తర్వాత కారణ శరీర. కారణ శరీర అంటే అనిర్వాచ్య అన్నారు. ఫస్ట్ డెఫినేషన్ ఇస్తున్నారు ఆదిశంకరాచార్యులు. అనిర్వాచ్య అంటే వర్ణించలేము, అలాంటిది అయితే కూడా కొన్ని పదాలు ఉపయోగించి మనల్ని దాని దగ్గరికి తీసుకువెళ్తున్నారు. లేకపోతే చెప్పలేను అంటే మనకి ఏమీ అర్థం అవ్వదు. అది అవిద్య అన్నారు. ఆ తర్వాత ఈ స్థూల సూక్ష్మ శరీరానికి కారణంగా ఉంటుంది. ఎలాగొక్క మామిడి చెట్టు ఊరికే రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? శూన్యం నుండి శూన్యం మాత్రమే వస్తుంది. అయితే ఒక గింజ లోపల మనకేమి కనపడట్లేదు, కానీ అవ్యక్త రూపంలో ఆ చెట్టు ఆ గింజ లోపల ఉంటుంది. దీనికి పేరు కారణ శరీర. మనం కూడా మన స్థూల శరీర, సూక్ష్మ శరీర అన్నీ కూడా ఆ కారణ శరీరంలో అవ్యక్త రూపంలో ఉంటుంది. నిర్వికల్పక రూపం అని అవి చూసాము డెఫినేషన్. కారణ శరీరం. ఆ తర్వాత 3 అవస్థల గురించి చెప్పారు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుప్తావస్థ అంటే గాఢ నిద్ర. దీని గురించి చదివాము, నేర్చుకున్నాము. ఈ 3 అవస్థలు కూడా సాక్షిగా ఏది ఉందో, ఇప్పుడు మనము నిద్రపోతే, గాఢ నిద్రలో వెళ్ళిపోతే కూడా లేచిన తరువాత అమ్మ ఎంత ఆనందంగా ఉండింది, అస్సలు నాకు ఏమీ తెలియలేదు అని తెలుస్తుంది కదా. అది ఎట్లా తెలుసు? అక్కడ ఏదో ఒక సాక్షి ఉంది. అందుకే 3 అవస్థలు కూడా సాక్షిగా ఏది ఉందో అది ఆత్మ. తరువాత పంచకోశాల గురించి, అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, లాస్ట్లో ఆనందమయ కోశ. బయట మనకు కనపడేది అన్నమయ కోశ. అన్న అంటే ఆహారం. ఆహారం నుండే వచ్చింది ఈ స్థూల శరీర. ఈ బయట కనపడే ఈ లేయర్ అంటాము, దానికి షీత్ కోశ అని పేరు, అన్నమయ కోశ అని పేరు. ఆ తరువాత సూక్ష్మ శరీరం వస్తుంది. అందులో 3 లేయర్స్ ఉంటాయి, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. ఇప్పుడు అందులో ప్రాణమయ కోశ. ప్రాణమయం అంటే మనకు ఫిజియోలాజికల్ ఫంక్షన్ చేస్తుంది. అందులో ఏమేమి ఉన్నాయి ఇవి అన్నీ మనం చూసాము. కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అందులో ఉంటాయి. ఆ తరువాత అది ఈ ప్రాణమయ కోశ అనేది క్రియాశక్తిని చూపిస్తుంది. దాని లోపల ఉన్నటువంటిది మనోమయ కోశ, మనస్సు ప్లస్ 5 జ్ఞానేంద్రియాలు. ఇది మనోమయ కోశ, సైకలాజికల్ పర్సనాలిటీ అంటాం. ఇది ఇచ్ఛాశక్తిని చూపిస్తుంది. మనస్సు జ్ఞానేంద్రియాలతో పనిచేసి ఇచ్ఛా కోరికలు మనకు పుట్టుతాయి. ఇంకా విజ్ఞానమయ కోశ పేరే చెప్తుంది, విజ్ఞాన అంటే జ్ఞాన శక్తిని చూపిస్తుంది. ఇక్కడ బుద్ధి, పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇవి 3 కలిపితే మనకు సూక్ష్మ శరీరం. ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఇవి 3 కలిపి సూక్ష్మ శరీరం అయిపోతుంది. ఇంకా లాస్ట్ కోశ లేదా లోపల ఉన్నటువంటి కోశ అంటే ఆనందమయ కోశ. ఇది కారణ శరీరాన్ని చూపిస్తుంది.
ఎలా మనము గాఢ నిద్రలో ఉంటే మనకేమి తెలియట్లేదో అలాగే ఉంటుంది ఈ ఆనందమయ కోశ. ఆనందంగా ఉంటాము. సుప్త నిద్రలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటాము. అలాగ ఆనందంగా ఉంటాము కాబట్టి మనకు ఫుల్ రెస్ట్ అవుతుంది. శరీరానికి విరామ దొరుకుతుంది. అలాగే మనస్సు బుద్ధికి కూడా రెస్ట్ దొరుకుతుంది ఆ గాఢ నిద్రలో వెళ్ళిపోతే. అలాగే ఉంటుంది ఆనందమయ కోశ. ఇవి 3 నేను కాదు. శరీరత్రయ నేను కాదు, పంచకోశాలు నేను కాదు, అవస్థ ఇవి కూడా నేను అంటే అక్కడ ఆత్మ. ఈ ఆత్మ అనేది కాదు. ఇప్పుడు శరీరం మనం కాదు అంటాము. మనమేమనుకుంటున్నాము? నేను అంటే ఈ శరీరం. దీనికి ఒక పేరు జ్యోతి అని పెట్టారు. జ్యోతి అంటే నేను, అంటే ఈ శరీరం. దీనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాము. నేను అందంగా కనపడాలి, అలా కోరిక ఉండటం తప్పు కాదు. కానీ దానికి వ్యామోహం ఉండకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ స్థూల శరీరం అనేది కొన్ని రోజులో లేదా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దీన్ని వదిలేసి ముందుకు మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆ కొన్ని సంవత్సరాలు ఉండే ఒక వస్తువుకి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎంత ప్రాముఖ్యత మనం ఇస్తున్నాం. ప్రాముఖ్యత అంటే ఇక్కడ చూసుకోవాలి. ఈ దేహ అనేది ఒక వాహనం ఉండినట్టు. దేనికి ఉపయోగిస్తాము? ఇప్పుడు మనం కారు ఉంటే దేనికి ఉపయోగిస్తాము? ఒక్క ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళడానికి ఉపయోగిస్తాము. అలాగే ఈ అధ్యాత్మ పథంలో ఒక్క స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్కి, ఇంకొక స్థితికి మనం ముందుకు వెళ్ళాలి అంటే ఈ దేహ, అది మానవ దేహ అవసరమే. ఈ దేహ లేదు అనుకోండి, అప్పుడు ఏ సాధన చేయగలుగుతాము? లేదు. ఈ దేహ ఆరోగ్యంగా లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏమి వద్దు, ఒక్క జ్వరం వచ్చింది అనుకోండి, ఏది పెద్ద రోగం ఏం కాదు. జ్వరం వస్తే ఎలాగుంటాము? అయ్యో నాకు జ్వరం, అయ్యో నాకు జ్వరం అని అనుకొని వేరే వాళ్ళందరికీ కూడా జ్వరం ఉంది అని చెప్తాము. ఇంకా తత్వబోధ నేర్చుకోవాలంటే అమ్మో నాకు ఇప్పుడు జ్వరం ఉంది, వద్దు, తర్వాత నాకేం అర్థం అవ్వదది అనిపిస్తుంది కదా. అంటే ఈ దేహ ఎంత ఆరోగ్యంగా మనం పెట్టుకోవాలి. దానికి వ్యాయామ, ప్రాణాయామ ఇవన్నీ మనము చేస్తే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనస్సు, బుద్ధి అన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి. ఇది మన కర్తవ్యం. అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. అదే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి దాంట్లో ఒక వ్యామోహం ఉండకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు. ఈ దేహాన్ని మనము ఒక లీజులో తీసుకున్నాము. లీజ్ అని తీసుకుంటారు కదా. ఒక ఇల్లు జనరల్లీ ఏం చేస్తున్నాయి, బ్యాంక్ అంటే ఒక ఇల్లు 10 సంవత్సరానికి లీజ్ మీద తీసుకుంటారు. దానికి లీజ్ అంటారు కదా. 10 సంవత్సరాలకి అది బ్యాంక్ దగ్గరనే ఉంటుంది. ఎవరెవరు మేనేజర్ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారు ఆ మేనేజర్కి ఆ ఇల్లు ఇస్తారు. ఈ 2 సంవత్సరాలు ఒక్క మేనేజరు, ఇంకా తర్వాత వేరే ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకా వేరే వాళ్ళు వస్తే ఆ కొత్త వచ్చిన వాళ్ళకి ఇదే ఇల్లు. అంటే డబ్బు ముందే ఇచ్చేస్తారు. 10 ఇయర్స్కి మాకే. అలాగే మనము కూడా ఈ దేహాన్ని లీజ్ మీద తీసుకున్నాం. మనం డబ్బు కట్టామా? డబ్బు కాదు, కానీ పాప, పుణ్య, కర్మ ఎంత విలువ ఉంది దీనికి. ఇది ఇచ్చి కొన్నాము, లీజులో తీసుకున్నాము ఈ దేహాన్ని. మనకు పుణ్య పాపాలు బ్యాగ్స్ చాలా ఉన్నాయి. దీని గురించి లాస్ట్లో తత్వబోధలో లాస్ట్ టాపిక్ అదే. ఏంటంటే ఎన్నో జన్మం ఎత్తాము, ఆ జన్మంలో పుణ్య పాప ఇవన్నీ చేశాము, దానికన్నీ ఫలం ఉంటుంది కదా. అవి అన్నీ ఒక పెద్ద బ్యాగ్ ఉంది మన దగ్గర. దానికి పేరు, ఆ బ్యాగ్ ఏంటంటే సంచిత కర్మ అని ఆ బ్యాగ్కి పేరు. ఇంకొక బ్యాగ్ ఉంది,
ప్రారబ్ధ కర్మ అని. ఈ ప్రారబ్ధ కర్మ ఏంటంటే ఈ జన్మంలో ఇప్పుడు ఈ మానవ దేహంతో మనము పుట్టాము. ఈ దేహంలో ఈ జన్మం ఎత్తినప్పుడు ఆ సంచిత కర్మం నుండి పెద్ద బ్యాగ్ ఉంది, దాని నుండి కొన్ని పుణ్యకర్మాలు కొన్ని పాపకర్మాలు ఈ ప్రారబ్ధ కర్మంలో పెట్టుకొని వచ్చాము. సంచిత కర్మ బ్యాగు పెద్దగా వెనక ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతంగా మనం ప్రయాణం చేసినప్పుడు ఏదో ఒక ఊరికి వెళ్తున్నాం అనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ తీసుకువెళ్తామా? లేదు, కొన్ని మాత్రమే. మనకేమేం కావాలో ఉన్న అన్ని డ్రెస్సు తీసుకువెళ్తామా? లేదు, కొన్ని మాత్రమే తీసుకువెళ్తాము. అలాగే ఈ సంచిత కర్మ బ్యాగ్ నుండి కొన్ని పుణ్యకర్మాలు కొన్ని పాపకర్మాలు దాన్ని మోసుకొని ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు ఒక పుణ్యకర్మాలు 10 ఉన్నాయి, పాపకర్మాలు కూడా 10 ఉన్నాయి అనుకోండి. నాకు ఒక మంచి పరిస్థితి వచ్చింది, సంతోషమైన పరిస్థితి వచ్చింది అంటే ఒక్క పుణ్యకర్మ ఫలం అది. ఒక్క పుణ్యకర్మ ఇప్పుడు తక్కువ అయిపోతుంది. ఎందుకు? ఆ పుణ్యఫల అనుభవిస్తున్నామా ఇప్పుడు? అయితే ఒక్కటి సబ్ట్రాక్ట్ మైనస్ చేయాలి. అలాగే ఎన్నిసారి మనకు అలాంటి సంతోషమైన పరిస్థితి వస్తున్నాయో అప్పుడంతా ఒక్క పుణ్యకర్మ తక్కువ అవుతూ పోతుంది. అలాగే దుఃఖ పరిస్థితి వచ్చింది అంటే పాపకర్మ తక్కువ అవుతుంది. ఒక్క దుఃఖ పరిస్థితికి ఒక్కొక్క పాపకర్మ ఫల అది తక్కువ అవుతుంది అక్కడ. అయితే నిజంగా చూడాలంటే దుఃఖం వచ్చింది, మన కష్టమైన పరిస్థితి వచ్చింది అంటే చాలా సంతోషపడాలి మనం. ఎందుకు? నా పాపకర్మ తక్కువ అవుతుంది కదా అని సంతోషించాలి. ఎప్పుడు ఈ పుణ్య పాప ఇవి రెండు కూడా శూన్యమైపోతుందో అంటే ప్రారబ్ధ కర్మ అనే బ్యాగ్ కంప్లీట్గా ఖాళీ అవ్వాలి. అప్పుడు మనము ఈ దేహాన్ని వదిలి ఇక్కడి నుండి వెళ్ళిపోతాము, ముందుకి నెక్స్ట్ జన్మానికి వెళ్ళిపోతాము. అది ఎలాగైనా ఉండని. నా పుట్టిన తర్వాత 5 సంవత్సరమే అయింది అనుకోండి, 5 మాత్రమే సంవత్సరం ప్రారబ్ధ కర్మం శూన్యమైందంటే వెళ్ళాలి. లేదా 100 సంవత్సరాలు అయింది కానీ బెడ్ రిడన్గా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల నుండి బెడ్ రిడన్గా ఉన్నారు. అయితే కూడా ప్రారబ్ధ కర్మ శూన్యం అవలేదు అంటే వెళ్ళలేము. ఎందుకంటే లీజు ఇది ఇంత అని లీజులో తీసుకున్నాం కదా. ఆ లీజు మనం ఇచ్చిన ఈ పుణ్య పాపకర్మ ప్రారబ్ధ కర్మ అనే బ్యాగ్ శూన్యమైనప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉంటే కూడా ఆ క్షణం ఇంకా ఒక క్షణం ఉండండి నేను బాయ్ చెప్పి వస్తాను, అదేమి నడవదు, కుదరదు. అప్పుడే అక్కడి నుండి మనము బయలుదేరాల్సి వస్తుంది. అయితే లీజులో ఈ దేహం మనకు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అని చెప్పలేము, కానీ ప్రారబ్ధ కర్మ శూన్యమయ్యే వరకు మనం ఉంటామని చెప్పొచ్చు. అది ఎన్ని సంవత్సరాలని తెలీదు. ఇప్పుడే ప్రారబ్ధ కర్మ శూన్యమైందంటే ఇప్పుడే ఇక్కడి నుండే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది తెలిసి తరువాత కూడా మనము ఎంత వ్యామోహం పెట్టుకుంటామంటే మూర్ఖులే కదా మనము. అంటే ఈ 3 శరీరాలు నేను కాదు, ఆత్మ అంటే ఈ 3 శరీరాలు కాదు అని అక్కడ చెప్తున్నారు. అంటే మొదటిది అందులో స్థూల శరీరం. ఈ స్థూల శరీరాన్ని నేను 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 అనుకున్నాను ఇంతవరకు. నాకు జ్వరం వచ్చింది, నాకు ఒంట్లో బాగలేదు. ఎవరికి బాగలేదు? ఈ స్థూల శరీర బాగలేదు. నేను అంటే స్థూల శరీర కాదే. కానీ ఇంతవరకు నేను నేను అని ఈ స్థూల శరీరాన్ని తప్ప భావించాను. ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఓహో నేను అంటే ఈ స్థూల శరీరం కాదు. ఎలా మనం ఒక వస్తువుని చూస్తామో అలాగే ఇది కూడా ఒక వస్తు. ఇది కూడా మనము చూసాము. మొన్న ఇడ్లీ దోశ చపాతి అన్నం తిన్నాను, ఏమైంది? అది బయట ఉండినప్పుడు ఒక వస్తువుగా ఉండింది. లోపల నేను తీసుకున్నాను, ఆహారంగా స్వీకారం చేసి తినేసరికి ఏమైంది? అది అరిగి నా బాడీ పార్ట్ అయిపోయింది. అది ఒక భాగమే కదా అది. ఇప్పుడు మొన్న తిన్న ఇడ్లీ ఇప్పుడు నా బాడీ ఒక పార్ట్ అయిపోయింది. నా దేహంలో వచ్చినప్పుడు
బయట ఉండినప్పుడు ఒక వస్తుగా ఉండింది, లోపల వచ్చినప్పుడు చైతన్యం ఎలాగ వస్తుంది? బయట వస్తువు అయితే లోపల కూడా వస్తుగా ఉండాలి కదా. కానీ మనకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, నాలో చైతన్యం ఉంది, నా దేహం అనేది పంచభూతాలే. అయితే ఇది కూడా ఒక వస్తువే. సూక్ష్మ శరీరం అనేది పంచభూతాలు, కారణ శరీరం అనేది పంచభూతాలు. ఇవి అన్నీ ఒక మెటీరియల్, మ్యాటర్ అంటాం, ఒక వస్తు. ఏ వస్తుకి కూడా చైతన్యం లేదు. వస్తు అనేది ఒక అచేతనంగా ఉంటుంది. కానీ మనకు తెలుస్తుంది, నాలో చేతన ఉంది, చైతన్యం ఉంది, నాకు తెలుస్తుంది, ప్రజ్ఞ ఉంది. అవునా? అయితే ఎక్కడి నుండి వస్తుంది? దానికి కూడా ఒక ఉదాహరణతో మనము నేర్చుకున్నాము. వెన్నెల, చంద్రకాంతి. మనకు తెలుసు చంద్రుడు అనేది ఒక ఉపగ్రహం. ఈ ఉపగ్రహానికి ఓన్ లైట్ లేదు, వెలుగు లేదే లేదు. సూర్యుడు అనేది ఒక స్టార్, ఒక నక్షత్రం. నక్షత్రానికి సెల్ఫ్ లైట్ ఉంటుంది, వెలుగు ఉంటుంది, స్వయం వెలుగు ఉంటుంది. ఉపగ్రహానికి లేదు, గ్రహానికి కూడా లేదు. మనం పృథ్వీ అనేది గ్రహ, మనకు పృథ్వీలో ఒక లైట్ ఉందా? మనకి ఎక్కడి నుండి వస్తుంది? సూర్యుడి నుండి మనకు ఆ వెలుగు వస్తుంది. అలాగే చంద్రుడికి కూడా అస్సలు వెలుగు అనేది లేదు. కానీ మనము చూస్తున్నాం కదా రాత్రి, అది పూర్ణిమ నైట్ అయితే, రాత్రి అయితే మనకు ఎంత అందంగా కనపడుతుంది. అయితే అది చంద్రుడి వెలుగు కాదు, సూర్యుడు వెలుగు. అక్కడ ప్రతిబింబ, అది పడి ప్రతిబింబ మనకు కనపడుతుంది. మనకు ఒక అద్దాలు చూస్తే ఎలాగ అది ఆ బింబ పడి ప్రతిబింబ కనపడుతుంది, అలాగే ఇది కూడా ఒక ప్రతిబింబం మాత్రమే. అందులో 5 పాయింట్స్, మనం 5 అంశాలు మనము చూసాము. ఆ చంద్రకాంతి అనేది చంద్రుడి అలాగే ఒక చంద్రుడి ఒక ఉత్పన్నము కాదు. ఇవి చూశాము. ఇది మొదటి అంశ. అది ఒక చంద్రుడి పార్ట్ కాదు, ప్రాపర్టీ కాదు, ప్రోడక్ట్ కాదు. తర్వాత రెండోది, ఈ సూర్యుడిది కాంతి వస్తుంది, ఆ లైట్ వస్తుంది, అది స్వతంత్రమైన ఒక తత్వ. అది చంద్రుడి మీద పడి చంద్రుడికి ఒక షైనింగ్ కాంతి వస్తుంది, కాంతి ఇస్తుంది. ఇది రెండోది. మూడోది, ఆ సూర్యుడి నుండి వచ్చే కాంతి అనేది ఒక చంద్రుడి మీద మాత్రమే పడట్లేదు, బయట కూడా పడుతుంది. అంటే నాట్ లిమిటెడ్ బై ద బౌండరీస్ అని. ఇక్కడికి మాత్రమే కాదు, సీమితమైనది కాదు. కానీ అక్కడి నుండి ఆ చంద్రుడిని తీసేస్తే సూర్యుడు కాంతి ఇంకా అక్కడ ఉంటుంది, కానీ మనకు కనపడటం లేదు. ఎందుకంటే ఆ మాధ్యమ అక్కడ లేదు. ఆ ప్రతిబింబ ఇవ్వడానికి ఒక మాధ్యమ కావాలి. ఇప్పుడు అద్ద నేను ఇలా పెడితే మనము కనపడుతున్నాము. ఆ అద్ద తీసి ఏమి లేదు అంటే మనమున్నాం అక్కడ, కానీ ఆ ప్రతిబింబ అక్కడ కనపడటం లేదు. ఎందుకంటే అలాంటి మాధ్యమ లేదు, మీడియం లేదు, కాబట్టి కనపడటం లేదు. అలాగే ఇక్కడ కూడా ఇదే తత్వాన్ని మనము మన దేహ, ఆత్మ
దీనికి ఇక్కడ తీసుకువస్తే ఈ ఆత్మ అనేది మన దేహానికి ఒక భాగం కాదు, ఒక గుణము కాదు, ఒక దేహం నుండి వచ్చిన ఒక ఉత్పన్నము కాదు. ప్రోడక్ట్, ఉత్పత్తి అంటాము, ఉత్పన్న అంటాము, అది కాదు. ఇది చాలా చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి మనము వినాల్సి వస్తుంది, లోపల తీసుకోవాల్సి వస్తుంది, మనన చెయ్యాలి. ఆత్మ అనేది ఈ దేహంలో ఒక భాగం కాదు, దేహానికి ఉన్నటువంటి ఒక గుణము కాదు, దేహం నుండి వచ్చిన ఒక ఉత్పత్తి కూడా కాదు. ఆ తరువాత రెండోది, ఆత్మ అనేది ఒక స్వతంత్రమైన తత్వం. అందులో మన బాడీలో, మన దేహంలో ఎలా కెమికల్ ఎలిమెంట్స్ ఉన్నాయో, కాల్షియం, ఐరన్, పొటాషియం, మ్యాగ్నీషియం ఇవన్నీ అంటాం కదా, అలాంటి ఏ మెటీరియల్ కూడా అందులో లేదు. అది ఒక స్వతంత్రమైన తత్వం. కానీ నా దేహంలో కంప్లీట్గా ఉండి నేను జీవించేలాగే చూస్తుంది ఈ ఆత్మ. నేను అంటే ఇక్కడ ఈ బాడీని చెప్తున్నాను, దేహాన్ని జీవం ఇస్తుంది ఆ ఆత్మ. ఇంకా ఆ ఆత్మ, అది ఒక శక్తి ఉంది. అది ఇక్కడ మాత్రమే కాదు, ఈ బౌండరీలో బాడీలో మాత్రమే కాదు, బయట అన్ని చోట. ఎలాగ మనము సర్వవ్యాపి, విష్ణు అంటే సర్వవ్యాపి, అదే ఈ ఆత్మ అన్ని చోట ఉంటుంది. అయితే మనకెందుకు కనపడటం లేదు? ఇప్పుడు ఒక వ్యక్తి అయితే మాట్లాడుతున్నారు, ఆహా, అయితే అందులో ఆత్మ ఉంది. ఒక గ్లాస్ తీసుకొస్తే అందులో ఆత్మ ఉందా? అందులో కూడా ఆత్మ ఉంది. కానీ ఆ మీడియం దానికి ప్రతిబింబ ఇచ్చే ఒక కెపాసిటీ లేనటువంటిది అది. ఎలాగ మనం అంటామో, ఈ మనం ఎలాగంటాము, ఒక అద్ద, ఒక మిర్రర్ పెడితే మాత్రమే కనపడుతుంది. ఏదో ఒక బుక్ తీసుకోవచ్చు, అయ్యో నేను కనపడటం లేదే అని అంటే ఎలాగుంటుంది? అలాగే ఇది కూడా. అంటే అక్కడ అలాంటి ఒక మీడియం ఉంటే మనకు వ్యవహారానికి దొరుకుతుంది. లేదంటే అక్కడ ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు గ్లాస్తో ఏం వ్యవహారం నేను చేయగలుగుతాను? గ్లాస్కి ఏ చేతనం లేదు, ఒక ఫీలింగ్ అనేది లేదు, భావన అనేది లేదు ఈ గ్లాస్కి. అదే మనకు, అది కూడా పంచభూతాలే, మన దేహం కూడా పంచభూతాలే. ఏమి తేడా? ఇక్కడ ఈ చైతన్యం ఉంది, మాధ్యమ, ఈ డిజైన్ ఇలాగుంది కాబట్టి మనము మాట్లాడగలుగుతున్నాము. అదే గ్లాస్కి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, వాయు ఇవి ఏమి లేవు. అలాంటిది అది కాబట్టి, మాధ్యమ అలాగుంది కాబట్టి అది వ్యవహారం చేయలేదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏ మాధ్యమ ఎలాగుందో, ఇప్పుడు నేను ఫ్యాన్ ఆన్ చేసి, అయ్యో ఇది ఏసీ అలాగే వర్క్ అవ్వట్లేదే, ఇది ఫ్రిడ్జ్ అలాగే వర్క్ అవ్వట్లేదంటే ఎలాగుంటుంది? అది దానికే ఉండటం. ఈ పని చేయడానికి ఫ్యాన్ ఉంది, అంతే కదా. ఫ్రిడ్జ్ చేసే పని ఫ్యాన్ చేస్తుందా? అదే తత్వం ఇక్కడ కూడా. అన్ని చోట ఆత్మ అనేది ఉంటుంది, కానీ దానికి సరిగా ఏది మాధ్యమం ఉందో అలాగది ప్రవర్తిస్తుంది. ఇలాంటి మనిషి దేహం దొరికితే ఇలా వ్యవహారం చేస్తుంది. అదే ఒక చెట్టులో కూడా ఆత్మ ఉంది, కానీ ఎలాంటి వ్యవహారం? అది మాట్లాడే ఇది కెపాసిటీ లేదు, నడిచే కెపాసిటీ లేదు. అలాంటి మాధ్యమం అది. ఇది సరిగా తెలుసుకోవాలి. అన్ని చోట ఆత్మ అనేది ఉంటుంది. మన దేహంలో మాత్రమే కాదు, అన్ని చోట ఉంటుంది. ఎలా మనం ఇప్పుడు స్పేస్ చూస్తాము, ఖాళీగా కనపడుతుంది కొన్ని చోట మనకు బిల్డింగ్ కనపడుతుంది. బిల్డింగ్ ఉన్న చోట కూడా స్పేస్ అనేది ఉంటుంది. ఆ బిల్డింగ్ తీసేస్తే అప్పుడు మనకు ఆ స్పేస్ కనపడుతుంది. ఆకాశాన్ని సంస్కృతంలో పేరు. మనం ఆకాశం అంటే పైన కనపడే ఆకాశం అనుకుంటాము, అది మాత్రమే కాదు, అన్ని చోట అవి అన్ని మనకు ఆకాశమే. ఆ బిల్డింగ్ తీసేస్తే
అప్పుడు ఆకాశం కనపడుతుంది. బిల్డింగ్ కట్టినప్పుడు ఆకాశం ఎక్కడైనా వెళ్ళిపోతుందా? అక్కడే ఉంటుంది కదా. అలాగే ఇంకా సూక్ష్మమైనది ఆత్మ అనేది అన్ని చోట ఉంటుంది. ఇది మనము ఈ 5 అంశాలు మనము గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ మనన చేసుకోవాలి. ఆ తర్వాతది మనకు ఈ దేహ అంటే నేను కాదు, స్థూల శరీర నేను కాదు. ఇది లీజ్లో తీసుకున్నాను కదా, అది నేను కాదు. మనం ఎలా ఒక డబ్బు ఇచ్చి ఒక సామాన్ కొంటాము, అది నేనా? ఆ సామాన్ నేనా? కాదు, నేను కొన్నాను కదా. అలాగే ఉంటుంది ఈ ఆత్మ దేహ. దేహ అంటే నేను కాదు. అందుకే ఇక్కడ ఈ ఒక్క మదీయం శరీరం, నా శరీరం, నా గ్లాసు, నా ఫోను, నా పుస్తకం నేనా? నాది అని ఎక్కడ వస్తుందో అది నేను కాదు. నా భార్య, నా భర్త, నా పిల్లలు నేనా? కాదు. ఎక్కడ మనము నాది అని అంటామో అది నేను కాదు. అందుకే మదీయం శరీరం, నా శరీరం ఇది. స్థూల శరీర నేను కాదు, సూక్ష్మ శరీర కూడా నేను కాదు, కారణ శరీర నేను కాదు, ఏ శరీరం నేను కాదు, కానీ అది నాది. మదీయం శరీరం, మదీయాహ ప్రాణాహ, నా ప్రాణాలు. నేనా ప్రాణ? ఆహా. ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నాము, ప్రాణవాయు. ఊపిరి నేనా? కాదు. అలాగే సమాన వాయు మనకు పొట్టలు మనం ఏం తిన్నామో దాన్ని అరిగించే పని చేస్తుంది, అది నేనా? సమాన వాయు నేనా? కాదు, అది నేను కాదు, కానీ నాది. నా సమాన వాయు, నా ప్రాణవాయు కదా. అయితే నా మదీయాహ ప్రాణాహ. అలాగే మదీయం మనశ్చ, నా మనస్సు. మనమేమనుకుంటున్నాము? నేను సంతోషంగా ఉన్నాను, అయ్యో ఈరోజు ఏదో చాలా నాకు అస్సలు బాగలేదు. నేను అంటే మనస్సు అక్కడ. ఒక్కసారి నేను అంటే స్థూల శరీర అంటాము, ఒక్కసారి నేను అంటే మనస్సు. నాకు అస్సలు ఇవాళ ఏమి పని చేసే బుద్ధి కావట్లేదు. ఎందుకు? మనస్సు బాగలేదండి. ఆ తర్వాత అంటాము మనస్సు బాగలేదు. ఫస్ట్ ఏమంటాము? ఆహా, నాకే ఇంట్రెస్ట్ లేదు. అంటే నేను అంటే అక్కడ మనస్సు. ఆ తర్వాత నాకు తత్వబోధ ఏమీ అర్థం కాలేదు, లేదా నాకు బాగా అర్థమైంది. అక్కడ నేను అంటే ఈ దేహానికి ఏం అర్థమవుతుంది? దేహానికి ఏం అర్థమవుతుంది? బుద్ధికి అర్థమైంది కదా. అయితే ఒక్కొక్కసారి స్థూల శరీర నేను, నాకు జ్వరము, నాకు బాగలేదు. ఆ తర్వాత నేను అంటే మనస్సు అనుకుంటాం. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇవాళ. దేహానికి ఏముంది సంతోషం? మనస్సుకి సంతోషం. అలాగే ఒక్కొక్కసారి నేను అంటే బుద్ధి అనుకుంటాం. కానీ మదీయం మనశ్చ మదీయా బుద్ధి, నా మనస్సు, నా బుద్ధి. అలాగే మదీయం అజ్ఞానం, నాదే అజ్ఞానం. జ్ఞానం నాకు తెలుసు అని కూడా తెలుస్తుంది, నాకు తెలియట్లేదు అది కూడా తెలుస్తుంది. అజ్ఞానం ఉంది నాకు అని తెలుస్తుందా? నా అజ్ఞానం. స్వేనైవ జ్ఞాయతే, నాకు అర్థమవుతుందా లేదా అని నాకే తెలుసు కదా. మనకందరు కూడా ఎవరికి అర్థమవుతుందో వాళ్ళకే తెలుసు. అది స్వేనైవ, స్వ, నాకే తెలుస్తుంది. తద్యథ, అలాగే మదీయత్వేన జ్ఞాతం అంటే దీనికి ఉదాహరణ ఇస్తున్నారు. ఎట్లా అంటే ఒక వస్తు మనము పట్టుకొని ఎక్స్పీరియన్స్, అనుభవం వస్తుంది నాకు అంటే అది నేను కాదు. మనకిప్పుడు ఈ దేహాన్ని నాకు తెలుస్తుంది, ఇక్కడ చేయి ఉంది, ఇక్కడ ఇలా ఉంది, నాకు తెలుస్తుంది.
అంటే నా అనుభవానికి ఈ దేహ వస్తుంది అంటే దేహ అనేది ఒక వస్తువు అయింది. అది నేను కాదు. ఇప్పుడు మనము యంగ్గా ఉండినప్పుడు మనకు కాళ్ళు చేయి పెద్దగా ఏం అనుభవానికి రాదు. కొంచెం వయసు అయిన తర్వాత అక్కడక్కడ నొప్పి వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ నేనున్నాను జ్యోతి అని కాలు అంటుంది, చెయ్యి అంటుంది కదా. అప్పుడు గమనించాల్సి వస్తుంది, ఏం చేయాలి, దీనికి ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టాబ్లెట్ తీసుకోవాలి అని చూస్తాం. మన అనుభవానికి అప్పుడు వస్తుంది, ఇక్కడ ఇది ఉంది, ఈ ఆర్గన్, ఈ అంగా ఇక్కడ ఉంది, అమ్మో నొప్పి వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. ఇంకా ఈ శరీరం అనేది ఒక తాత్కాలికంగా ఉపయోగిస్తాము, క్షణిక మాత్రమే. 24 గంటలలో మనము ఒక 8 గంటలు నిద్రపోతాము అనుకోండి, 1/3 నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు స్వప్నావస్థ ఉండొచ్చు లేదా సుషుప్తి అవస్థ ఉండొచ్చు. స్వప్నావస్థలో ఉన్నాము అనుకోండి, అప్పుడు ఆ స్వప్నలో మనకు ఒక వేరే దేహం వస్తుంది కదా. ఈ దేహం ఉపయోగిస్తున్నామా, ఈ దేహం నిద్రపోతుంది కదా. కానీ స్వప్నాల్లో మనం ఎక్కడెక్కడో వెళుతాము, ఈ దేహంతో వెళ్తున్నామా, లేదు, వేరే దేహం మనకు. స్వప్నలో ఒక వేరే దేహం మనకు, డ్రీమ్ బాడీ. అదే సుషుప్తి అవస్థలో ఉంటే ఈ బాడీ అవసరమే లేదు, అక్కడ హాయిగా నిద్రపోతుంది. అంటే ఏమి పని చేయట్లేదు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏమి పని చేయట్లేదు, మన సుబుద్ధి ఏం పని చేయట్లేదు. అయితే ఆ 8 గంటలు ఈ దేహ మనకు ఏ ఉపయోగానికి లేదు నిద్రపోయినప్పుడు. ఇంకా మిగతా 16 గంటలు ఉన్నాయి, ఆ గంటలు మాత్రమే మనకు ఈ దేహ అవసరం. అంతే. అయితే కూడా ఎంత ప్రాముఖ్యత ఇస్తాం మనం ఈ దేహానికి కదా, అది మనము గమనించాలి. ఎలా మనము నా గ్లాసు నా బుక్ అని అంటామో అలాగే ఏ ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ అంటే ఆదిశంకరాచార్యులు తద్యత మదీయత్వేన జ్ఞాతం కటక కుండల గృహాదికం స్వస్మాత్ భిన్నం. కటక అంటే గాజులు, కుండల మనకు తెలుసు కమ్మలు, గృహ ఇల్లు. స్వస్మాత్ భిన్నం, నా గాజులు, నా కమ్మలు, నా ఇల్లు. స్వస్మాత్ భిన్నం, అది మనమా? భిన్నంగా ఉంది, నేను కాదు అది. ఇల్లు అనేది నేను కాదు, కానీ నా ఇల్లు, నాది. నాది గాజులు, నాది కమ్మలు, అది నేనా? స్వస్మాత్ భిన్నం, నేను కాదు, అది భిన్నంగా ఉంటుంది. ఎందుకు ఈ ఉదాహరణలు ఇస్తున్నారు? ఏదో నా పెన్ను నా ఇది చెప్పొచ్చు కదా. అంటే ఇప్పుడు గాజులు, ఇక్కడ గాజులు అంటే బంగార గాజులు, కమ్మలు ఏదో ఆర్టిఫిషియల్ కాదు, డైమండ్ అనుకోండి. ఇల్లు పెద్ద బంగ్లే, ఎంత ఖర్చు పెట్టి బంగ్లా కట్టాము. ఇప్పుడు ఎవరో వచ్చి నా దగ్గర ఒక మంచి పెన్ను ఉంది, ఒక 500 రూపీస్ ఇచ్చి కొన్నాను అనుకోండి, చాలా అందంగా ఉంది. నా ఫ్రెండ్ వచ్చిన ఆవిడే, ఏ జ్యోతి ఇది ఎంత బాగుంది ఈ పెన్ను, అవునవును చాలా బాగుంది, 500 రూపీస్ ఇచ్చి కొన్నాను అంటే, ఇది నాకివ్వా? ఒక్కసారి ఆలోచిస్తాను, ఇవ్వాలా వద్దా? మొన్న 500 రూపీస్ ఇచ్చి కొన్నాను, ఇవ్వాలా వద్దా? సరే నా ఫ్రెండే కదా, పోనీలే, సరే తీసుకో నువ్వు అని ఇస్తాను. 500 రూపీస్ ఇచ్చి కొన్న పెన్ను నేను నా ఫ్రెండ్కి ఇస్తాను. అదే ఫ్రెండ్ వచ్చి, ఏ జ్యోతి నీ ఇల్లు చాలా బాగుంది, ఇది నాకివ్వా? ఇస్తానా? లేదు కదా. ఎందుకు? అమ్మో చాలా విలువ, ఎంత ఖర్చు పెట్టాను దానికి, ఏ ఫ్రెండ్కి కూడా ఇవ్వను. అలాగే కటక కుండల పెద్ద పెద్దవి, చిన్నదైనా మనం ఇచ్చేస్తాం.
పెద్దది ఏది ఉందో, ఎక్కువ ఖర్చు పెట్టి కొన్నామో దాని మీద అభిమానం మనకు ఎక్కువ ఉంటుంది. ఇది నాది, ఈ ఇల్లు పెద్ద ఇల్లు నాది, ఈ పెద్ద కారు ఎన్నో లక్షలు ఇచ్చి కొన్నాను, ఇది నాది. దానితో ఎంత అటాచ్మెంట్ ఉంటుంది. ఒక పెద్ద కారు కొని ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది, ఏదో అయింది అంటే అమ్మో ఎంత బాధపడతామో. ఒక్క స్క్రాచ్ అక్కడ కారులో, కానీ అమ్మో ఇక్కడ స్క్రాచ్ అయినట్టు అనిపిస్తుంది, హార్ట్లో స్క్రాచ్ అయినట్టు కదా. అంత ఖర్చు పెట్టి కొన్న కారు అలాగైంది అంటే అబ్బా ఎంత దుఃఖం మనకు. ఎందుకు? అది చాలా డబ్బు ఇచ్చామంటే మనకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే అటాచ్మెంట్ ఉండిన వస్తువు కూడా నేను కాదు. అందుకే ఇలాంటి ఉదాహరణలు ఆదిశంకరాచార్యులు ఇస్తున్నారు. అలాంటి ఇచ్చినవి కూడా అది నేను కాదు. స్వస్మాత్ భిన్నం, ఎలాగది వేరేగా ఉందో తథా అలాగే పంచకోశాధికం స్వస్మాత్ భిన్నం, అలాగే ఈ పంచకోశాలు కూడా నేను కాదు, భిన్నంగా ఉంది. అందుకే నా శరీరం, నా వాయు, నా పంచకోశాలు, నా మనస్సు, నా బుద్ధి, నా జ్ఞానం, నా అజ్ఞానం అన్ని చెప్తాము. ఇవి ఏవి కూడా నేను కాదు. అయితే ఆత్మ తర్హి కహ, ఓహో ఇవి అన్నీ నేను కాదా, ఇవి అన్నీ ఆత్మ కాదా? అయితే ఆత్మ అంటే ఏంటి? తర్హి అంటే ఇవి అన్నీ విన్న తర్వాత ఓహో ఇవి అన్నీ నేను కాదా, ఆత్మ కాదా? అయితే ఆత్మ కహ సచ్చిదానంద స్వరూప. ఆత్మ అంటే సత్ చిత్ ఆనంద స్వరూప. ఇవి గుణాలు కాదు. సచ్చిదానంద స్వరూప అనేది ఆ స్వరూప లేదా స్వభావ. గుణాలు అంటే స్వభావ కాదు. ఇది ఎక్కడ ఆత్మ ఉందో అక్కడంతా ఈ స్వరూపం ఉంటుంది. సత్ చిత్ ఆనంద అనే ఈ 3 స్వరూపాలు ఉంటాయి. ఇవి గుణాలు కాదు. ఆ తరువాత సత్ అంటే ఏంటి? సత్ కిం? కాలత్రయేపి తిష్టతి ఇది సత్. 3 కాల అంటే ఇక్కడ భూతకాల, వర్తమాన కాల, భవిష్యత్ కాల. ఇవి 3 కాలాలు కూడా ఏది ఉంటుందో దానికి పేరు సత్. ఇప్పుడు ఇవాళ బుధవారం అయితే నిన్న మంగళవారం, రేపు గురువారం. అంటే ఈ భూతకాల, భవిష్యత్ కాల అనేది ఈ వర్తమానాన్ని పట్టి ఉంటుంది. రేపు గురువారం అయ్యేసరికి ఈ బుధవారం ఏమవుతుంది? భూతకాలం అయిపోతుంది, గడిచిపోతుంది. శుక్రవారం అనేది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. కానీ ఈ సత్ అనేది అన్ని కాలాలు, 3 కాలాలు కూడా అలాగే ఉంటుంది. దానికి పేరు ఆత్మ అనేది ఎలాగ ఉంటుంది, దానికి స్వభావ అంటే అక్కడ సత్. అలా సత్తు ఉంది కాబట్టి దీనికి జన్మం అనేది లేదు, మరణం అనేది లేదు. అజ అనొచ్చు లేదా అజన్మ. మరణ లేదు, అమర. ఆది లేదు, అనాది. అంత లేదు, అనంత. ఇప్పుడు నేను అని ఆత్మ గురించి చెప్తే నాకు జన్మము లేదు, మరణము లేదు, ఆదియు లేదు, అంత లేదు. నేను ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. స్థూల శరీర నేను కాదు, సూక్ష్మ శరీర నేను కాదు, కారణ శరీర నేను కాదు. ఇవి అన్నీ తెలుసుకున్న తర్వాత నేను అంటే అయితే ఎవరు అనే దానికి ఇక్కడ ఆత్మ. దానికి స్వభావం ఏంటి అంటే సత్. ఎల్లప్పుడూ ఏది ఉందో దానికి పేరు సత్. అయితే నేను ఎల్లప్పుడూ ఉన్నాను. మనం ప్రతి ఒక్కరు కూడా ఈ దేహం ఉండకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండట్లేదు. కానీ నేను అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది నిత్య, నిర్వికార, నిర్గుణ. ఏ గుణ లేదు, ఏ మార్పు లేదు.
ఇవి అన్ని మనము లలిత సహస్రనామంలో చూస్తాం. అన్ని నీ 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 అని వస్తుంది, కొన్ని శ్లోకాలే వస్తాయి అలాగే. అవి అన్నీ అక్కడ లలితామాత అని చెప్పాము. ఇది అన్ని దేనికి చెప్తున్నాము ఇప్పుడు? ఈ ఆత్మ అనే దీనికి మనము చెప్తున్నాము. ఇప్పుడు సత్, అసతోమా సద్గమయ అంటాము, రోజు పాడతాము. ఏంటో ఏదో పెద్దవాళ్ళు చెప్పారు ఇలా పాడమని, లాస్ట్లో అలా పాడుతున్నాము. ఇప్పుడు దాని గురించి మనము ఆలోచించాలి. అసత్ నుండి సత్కి నన్ను తీసుకువెళ్ళు అని ప్రార్థన చేస్తున్నాము. అసతోమా, అసత్ నుండి సత్ గమయ, సద్గమయ అంటే సత్కి నన్ను తీసుకువెళ్ళు. ఇప్పుడు అసత్తుగా ఉన్నాను నేను అంటే, నేను ఈ స్థూల శరీరంతో నన్ను గుర్తించుకుంటున్నాను, లేదా సూక్ష్మ శరీరంతో నాకు గుర్తింపు ఉంది, లేదా కారణ శరీరమో, లేదా ఇవన్నీ మనస్సు బుద్ధి దేనితో నేను అని అనుకున్నాను. కానీ నన్ను ఇక్కడి నుండి సత్తుకి తీసుకువెళ్ళు అంటే ఏంటి అర్థం? నాకు ఆత్మజ్ఞానం ఇవ్వు, నేను అంటే సత్ అని నాకు అనుభవానికి రావాలి. నేను ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఒక ఆత్మ అని నాకు ఆ జ్ఞానం నాకు రావాలి. అసత్తు నుండి సత్తుకి తీసుకువెళ్ళు. అందుకే సత్య అంటే ఏది అందులో మార్పు ఉండదు. ఏదో ఒక ఘటన జరిగింది అనుకోండి, అందులో సత్య అంటే అందులో మార్పు ఎల్లప్పుడూ రాకూడదు. అది అలాగుంటే మాత్రమే సత్య. ఇక్కడ సత్య అంటే ఎల్లప్పుడూ అలాగే నిర్వికారంగా ఏది ఉంటుందో దానికి పేరు సత్. అయితే సత్ కిమ్ అని అడిగినప్పుడు కాలత్రయేపి తిష్టతి, కాలత్రయే అపి, 3 కాలాలు కూడా ఏది ఉంటుందో దానికి పేరు సత్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పేరు జ్యోతి అని పేరు ఇచ్చారు. దేనికి పేరు? ఈ ఆత్మ ఈ దేహంలో వచ్చినప్పుడు దానికి ఇచ్చిన పేరు జ్యోతి అని. దీన్ని వదిలి వేరే చోట వెళ్తే ఇంకా వేరే ఏదో ఉంటుంది. మనిషిగా పుట్టితే పేరు ఉంటుంది, లేదా ఒక కుక్కగా పుట్టితే కూడా ఒక పేరు ఉండొచ్చు, వేరే ఒక చెట్టో ఏదైనా పుట్టితే పేర్లు కూడా ఏమీ ఉండవు. అయితే ఇవి అన్నీ టెంపరీగా మనతో ఉంటుంది, ఎల్లప్పుడూ ఉండదు. ఎల్లప్పుడు ఏది ఉంటుంది? ఆ నేను అనే ఆత్మ మాత్రమే ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది ఒక గుణ కాదు, స్వరూప. చిత్ కిం? జ్ఞానస్వరూప. చిత్ అంటే జ్ఞానస్వరూప. ఇప్పుడు ఏదో ఒకటి మనము చూస్తాము లేదా నేర్చుకుంటాము అంటే ఏమవ్వాలి? మనకి ఇక్కడ ఆలోచన, అది ఒక థాట్. మైండ్ అంటే ఏంటి? థాట్స్. ఆలోచనలే మనస్సు. ఆ ఆలోచనాన్ని మనము తెలుసుకోవాలి. నాకు ఇది అర్థం అవుతుంది, నాకు మలయాళం అర్థం అవదు అని దాని గురించి కూడా మనకు జ్ఞానం వస్తుందా? ఏది అర్థమవుతుందో దాని గురించి తెలుసు, ఏది అర్థం అవట్లేదో ఇది నాకు అర్థం అవట్లేదు అని తెలుస్తుంది. అంటే మన అజ్ఞానం మీద కూడా అక్కడ ఒక లైట్ వెలుగుతుంది. ఏదైనా మనము చదవాలంటే మనకు లైట్ కావాలి కదా, బుక్ చదవాలి. లైట్ లేదంటే ఎలా చదువుతాము? చదవలేము. అలాగే ఆలోచనలు చదవాలి అంటే, తెలుసుకోవాలి అంటే అక్కడ ఒక వెలుగు కావాలి, అక్కడ లైట్ కావాలి. ఇప్పుడు సూర్యుడు ఎవరు అని పిల్లలు అడిగితే ఒక టార్చ్ ఇట్లా వేసి అది సూర్యుడు అంటామా? లేదు కదా, అవసరమే లేదు. అక్కడ ఆ లైట్ అలాగే ఉంది, మనము ఈ టార్చ్ వేసి చూపించే అవసరం లేదు. అలాగే ఈ ఆత్మ అనేది లోపల మంచి వెలుగు ఉంది. ఆ వెలుగు ఉంది కాబట్టి మనము స్వప్నాన్ని చూస్తాము,
లేదా మన అజ్ఞానాన్ని కూడా తెలుసుకుంటాము. నాకు దీని గురించి తెలీదు, ఆ అజ్ఞానం గురించి మనకు జ్ఞానం ఉంది. ఎలాగుంది? అక్కడ మంచి వెలుగు ఉంది. అయితే ఇది ఆత్మ అనేది జ్ఞానస్వరూపం. లాస్ట్లో ఆనంద కహ. ఆనంద అంటే ఏంటి? ఆనంద అనేది సుఖస్వరూప, సంతోష. దీనికి పేరు ఆనంద. ఆత్మ అనేది సత్ అంటే ఎల్లప్పుడూ ఉంటుంది, చిత్ అంటే జ్ఞానస్వరూపంగా ఉంటుంది, అలాగే ఆనంద అంటే సుఖస్వరూపంగా ఉంటుంది. ఈ ఆనందం అనేది ఈ గ్లాస్కు ఉందా? లేదు, అది ఒక వస్తు. ఈ దేహ కూడా ఒక వస్తే కదా, దీనికి కూడా ఆనందం లేదు. మనస్సు, బుద్ధి అన్నీ కూడా పంచభూతాల నుండి వచ్చాయి. ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? మనము ఎలాగ ఆత్మ నుండి ఆ ప్రజ్ఞ ప్రతిబింబ పడి ఈ దేహ ఒక జీవిగా ఉంటుంది. ఇది జీవంతంగా ఉంది అంటే ఆత్మ ప్రతిబింబం ఇక్కడ పడుతుంది. ఆత్మ అనేది ఆనందం. ఆ ఆనంద ప్రతిబింబ ఇక్కడ పడినప్పుడు మనకు సంతోషం అనుభవానికి వస్తుంది. ఈ ఆత్మ ప్రతిబింబ ఎల్లప్పుడూ మనతో ఉంది. మనము జీవితంగా జీవిస్తున్నాము అంటే అది ఉంది, ఆత్మ ఉంది. అయితే మనకు ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి కదా. ఇప్పుడు ఒక మంచి నీళ్లు ఉన్న చోట వెళ్తాము. అక్కడ వెళ్ళి సూర్యుడి ప్రతిబింబ కనపడుతుందా, లేదా నేను ఇట్లా చూస్తే నా ప్రతిబింబం అక్కడ కనపడుతుందా అని ప్రశ్న అడిగితే, ఆ నీళ్లు పరిశుద్ధంగా ఉండి అందులో అలలు లేవు అంటే మన ప్రతిబింబం లేదా సూర్యుడి ప్రతిబింబం క్లియర్గా కనపడుతుంది. ఇది అందరికీ తెలుసు. నీళ్లు పరిశుద్ధంగా ఉండాలి, అందులో అలలు ఉండకూడదు. అలలు ఉంటే మళ్ళీ ప్రతిబింబం కరెక్ట్గా కనపడదు. అలలు లేకపోతే పరిశుద్ధంగా ఉన్నటువంటి నీళ్లలో మన ప్రతిబింబం లేదా సూర్యుడి ప్రతిబింబం క్లియర్గా కనపడుతుంది. అదే నీళ్లు పరిశుద్ధంగా లేదు అనుకోండి, ఏదో మట్టిగా ఉంది, అందులో అలలున్నాయి అనుకోండి, అప్పుడు మన ప్రతిబింబం అక్కడ కనపడుతుందా? మనమున్నాము కానీ అక్కడ ప్రతిబింబ కనపడుతుందా? కనపడదు. ఎందుకు? మట్టిగా ఉండినప్పుడు. నీళ్లు మట్టిగా ఉంటే ప్రతిబింబం ఎలా కనపడుతుంది? అందులో కూడా అలలు ఉంటే అస్సలు కనపడదు. అదే తత్వం ఇక్కడ కూడా. ఈ ఆత్మ అనేది ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది, సుఖ స్వరూప. ఆ ప్రతిబింబ మన మనస్సు మీద పడుతుంది. సంతోషంగా ఉండటం ఏంటి? దేహ సంతోషంగా ఉండదు, మనస్సు సంతోషంగా ఉండటం. ఈ సంతోషం అనేది మనస్సు మీద పడినప్పుడు మనస్సు ఎలాగుంది? ప్రతిబింబ అక్కడ కనపడాలి. మనకు సంతోషం అనుభవానికి రావాలి అంటే ప్రతిబింబ సరిగా కనపడాలి. ఎలాగుంది మన మనస్సు? పరిశుద్ధంగా ఉందా? అలలు, ఎన్ని టెన్షన్స్ మనకున్నాయి. ఇలాగ అవుతుందో లేదో, అలాగైతే నేనేం చేస్తాము, ఎన్ని కదా టెన్షన్స్. ఇవి అన్నీ ఉండినప్పుడు నీళ్లు పరిశుద్ధంగా ఉండాలి, అలలు కూడా ఉండకూడదు. అలాగైతే మాత్రమే ప్రతిబింబ క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ నీళ్లు అనేది మన మనస్సు. మనస్సు ఎలాగుంది? పరిశుద్ధంగా ఉండి అలలు
టెన్షన్స్ అనేది లేవు అంటే, మనసు సమాధానంగా ఉండినప్పుడు సంతోషం ప్రతిబింబ ఉంటుంది అక్కడ. ఇప్పుడు నాకేదో ఒక కోరిక ఉంది అనుకోండి, కొడుకు పెళ్లి చేయాలి అని కోరిక ఉండింది. 2-3 సంవత్సరాలు అయింది, కాలేదు. లాస్ట్లో అయింది. అయినప్పుడు ఏమవుతుంది? మనస్సు సమాధానంగా ఉంటుంది. పరిశుద్ధంగా లేకపోవచ్చు, కానీ సమాధానంగా ఉంటే అప్పుడు కొంచెం ప్రతిబింబ, దేని ప్రతిబింబ? ఆత్మలో ఉన్నటువంటి ఆ స్వభావ సంతోషాన్ని స్వభావ ఇక్కడ ప్రతిబింబ రిఫ్లెక్షన్ ఇక్కడ పడుతుంది. అది పడి ఆ ప్రతిబింబం మనకు అనుభవానికి వస్తుంది. అప్పుడు నాకు సంతోషం. ఎందుకు? నా కొడుకు పెళ్ళి అండి. మనం ఏమనుకుంటున్నాము? కొడుకు పెళ్ళి అయింది కాబట్టి ఈ పెళ్ళి నాకు సంతోషం ఇస్తుంది మనము అనుకుంటున్నాము. ఈ వస్తు నాకు దొరికింది, అందుకే నాకు సంతోషం. ఈ వ్యక్తి నాకు దొరికింది, అందుకే నాకు సంతోషం. ఈ పరిస్థితి వచ్చింది, అందుకే నాకు సంతోషం. అంటే మనం ఏమనుకుంటాము? ఈ వస్తు నాకు సంతోషం ఇస్తుంది, ఈ వ్యక్తి నాకు సంతోషం ఇస్తుంది అని మనం అనుకుంటున్నాము. నిజంగా చూడాలి అంటే అవి అన్నీ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో ఏవి కూడా మనకు సంతోషం ఇచ్చే ఒక కెపాసిటీయే లేదు. అలాగుంది అంటే, ఏదో ఒక వస్తు అందరికీ సంతోషం ఇస్తుంది అంటే అందరూ వెళ్ళి కొందాము. అది ఎంత డబ్బు పెట్టి 1 కోటి ఖర్చు అయితే కూడా పర్లేదు. ఎందుకు? అది ఉంటే సంతోషం కదా. ఏదైనా ఒక్క వస్తు అలా ఉందా? ఎందుకు లేదు? ఏ వస్తుకి కూడా సంతోషం ఇచ్చే కెపాసిటీ లేదు. మనము నా ఇల్లు నాకెంతో సంతోషం, ఇది నా ఇల్లు కదా, నాకెంతో సంతోషం అని అనిపిస్తుంది. ఇల్లా ఇస్తుంది మనకు సంతోషం? ఇల్లు ఇచ్చేది కాదు. ఈ ఆత్మ అనేది సుఖస్వరూపంగా ఉంటుంది. ఆనంద, సత్ చిత్, మూడోది ఆనంద. ఈ ఆత్మ మన మనస్సు మీద ఆ స్వరూప సంతోషం ఇక్కడ పడినప్పుడు ఎల్లప్పుడూ పడుతూ ఉంటుంది. కానీ ఏదో ఒక పరిస్థితి వచ్చినప్పుడు మన మనసు సమాధానంగా ఉంటుంది. అప్పుడు మనకు సంతోషం అనుభవానికి వస్తుంది. మనము దానికి ఈ ఇల్లు నాకు సంతోషం ఇస్తుంది అని రాంగ్గా ఐడెంటిఫై చేస్తున్నాము. నా కొడుకుకి లేదా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అందుకే నాకు సంతోషం. ఆ ప్రైజ్ వచ్చిన పరిస్థితి మనకు సంతోషం ఇవ్వడం కాదు. అది వచ్చినప్పుడు మన మనసు సమాధానంగా ఉంటుంది. అప్పుడు ఈ ప్రతిబింబ మనకు అనుభవానికి వస్తుంది. లేదంటే అప్పుడు పడుతూ ఉంటుంది. అందుకే జ్ఞానులను చూస్తే ఎవరికి నేను అంటే ఎవరు అని తెలుస్తుందో, ఎవరికి ఆత్మ జ్ఞానం ఉందో వాళ్ళకి దుఃఖం అనేది లేదు. ఎందుకు? ఎల్లప్పుడూ కూడా మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. ఆ తర్వాతనే కదా జ్ఞానం వచ్చేది, ఆత్మజ్ఞానం. ఊరికే ఆత్మజ్ఞానం చదివితే రాదు. తత్వబోధాన్ని చదివి బుద్ధికి అర్థమైంది అంటే కూడా ఆత్మజ్ఞానం అనేది రాదు. అది రావాలి అంటే మొదటి అర్హత ఏంటంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. మనస్సు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఏం చేయాలి? భగవద్గీతలో మనము చూశాము, కర్మయోగ చెయ్యాలి. కర్మయోగ అంటే ఏంటి? చేసే అన్ని ఏ పని అయినా ఒక్క సమర్పణ మనోభావనతో చేసి దాని ఫలం స్వీకారం చేసినప్పుడు ఒక ప్రసాద బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి పని చేసినప్పుడు, ఈశ్వర ప్రసాద బుద్ధి ఆ ఫలాన్ని స్వీకరించినప్పుడు, ఇలా చేస్తూ చేస్తూ వెళితే మనస్సు పరిశుద్ధంగా తయారవుతుంది. ఇది మొదటి అర్హత. మనస్సు పరిశుద్ధంగా లేదు అంటే
ఆత్మజ్ఞానం అనేది రాదు. ఎవరికి ఆత్మజ్ఞానం ఉందో వాళ్ళకి ఎప్పుడు కూడా దుఃఖం అనేది ఉండదు, దుఃఖం అనేది లేదు. ఎందుకు? మనస్సు పరిశుద్ధంగా ఉండి ఏ టెన్షన్స్ లేవు అంటే ఈ ఆత్మ ఆ స్వరూప అక్కడ ప్రతిబింబ మనకు అనుభవానికి వస్తాయి. అప్పుడు మనకు దుఃఖం అనేది లేదు, ఎల్లప్పుడూ సంతోషమే. ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. కొంచెం కష్టంగా ఉంది, కానీ ఆ సూర్యుడు ఎలా ఉన్నాడో, చంద్రుడు అంటే ఏంటో, చంద్రుడు లైట్ అంటే ఏంటో, చంద్రకాంతి నిజంగా చంద్రుడిది కాదు, అలాంటిది మనము అర్థం చేసుకున్నాము అంటే ఇది కూడా కొంచెం కొంచెం మనము అర్థం చేసుకోవచ్చు. నేను అని ఈ ఆత్మ జ్ఞానం వచ్చినప్పుడు నేను సత్తుగా తయారయ్యాను. ఇప్పుడు అంటే నాకు మరణమే లేదు, నేను చనిపోను, నేను ఎల్లప్పుడూ ఉంటాను. తర్వాత చిత్ జ్ఞాన. షిరిడి సాయిబాబా షిరిడిలో మాత్రమే ఉండేవారు, ఎక్కడ అటు ఇటు తిరిగేవాళ్ళు కాదు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ బస్సులో వెళితే వెళ్ళొద్దు ఎందుకని చెప్పట్లేదు, కానీ తర్వాత తెలుస్తుంది ఆ బస్సు యాక్సిడెంట్ అవుతుంది అక్కడ అంటే ముందే తెలుసు. ఎట్లా తెలుసు? అది జ్ఞానస్వరూప. అలాగే ఆనంద స్వరూప, ఎల్లప్పుడు కూడా సంతోషమే. ఒక్కొక్కసారి వాళ్ళు కోపం చూపెడతారు మన కోసం, ఎందుకంటే మన అలాంటి అజ్ఞాని వాళ్ళకి పైకి తీసుకురావాలి అంటే కోపం చూపించాలి. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా కోపం లేదు, దుఃఖం లేదు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అది ఆత్మది ఒక స్వరూపం, గుణ కాదు, స్వరూపమే అది. దాన్ని మనము సచ్చిదానంద, చిదానంద రూప శివోహం శివోహం అన్నారు ఆదిశంకరాచార్యులు నిర్వాణ షట్కం లేదా ఆత్మ షట్కంలో. అదే ఇక్కడ సత్ చిత్ ఆనంద స్వరూప. ఆనంద అనేది, సంతోషం అనేది, మనము ఏదో ఒక వస్తువు ఉంది, ఈ వస్తువు నాకు వస్తే నేను సంతోషంగా ఉంటాను, ఇవి అన్నీ మన ఒక తప్పు కల్పన, తప్పు భావన. ఎందుకంటే నేను అంటే ఎవరు, ఈ వస్తువు అంటే ఏంటి, దీని గురించి మనకు సరిగా జ్ఞానం లేదు. కాబట్టి ఈ వస్తువు, ఈ వ్యక్తి, ఈ పరిస్థితి నాకు సంతోషం ఇస్తుంది అని మనము ఒక రాంగ్ కల్పన. ఫస్ట్ మనకు అర్హత కావాలి అంటే కర్మయోగ చేయాలి. చేస్తూ చేస్తూ కర్మ చేస్తూ ప్రతిసారి ఏ కర్మ ఏ పని చేస్తే కూడా నామస్మరణ చేస్తూ ఉంటే ఆ స్మరణ వస్తుంది. ఎవరి నామ చెప్తున్నామో ఆ దేవుడు స్మరణ మనకు వస్తే అప్పుడు సమర్పణ మనోభావం అయిపోతుంది. అలాగే ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించే ఒక అర్హత మనకు వస్తుంది అని అంటుంది మన శాస్త్ర, భగవద్గీత కూడా. అయితే నామస్మరణ చేస్తూ చేస్తూ కర్మయోగ చేస్తూ చేస్తూ మనస్సుని పరిశుద్ధంగా చేసి ఆ మోక్షం మనమందరూ కూడా పొందాలి అని ప్రార్థన చేస్తూ నామస్మరణ చేద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు,
లోకా సమస్తా సుఖినో భవంతు.